వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఉద్యమం రోజు రోజుకు తీవ్రతరమవుతుంది. నీట్ పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ ఈ ఆందోళన సాగుతుంది. ఇటీవల నిరసనకారులు పార్లమెంటును ముట్టడించేందుకు ప్రయత్నించడం, పోలీసులు వారిని అడ్డుకోవడానికి లాఠీ చార్జీ, బాష్ప వాయువును ప్రయోగించడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. దీనికి తోడు అంతర్జాతీయంగా మద్దతు లభించడం, ఇక పలు ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా ఈ ఉద్యమానికి మద్దతు తెలపడం కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. అయినప్పటికీ విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్కు మాత్రం అస్సలు ఒప్పుకోవడం లేదు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక 5 బలమైన వ్యూహాత్మక కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. రెడీగా మొదటిగా జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న నిరసనల్లో ఊపు బాగానే కనిపిస్తున్న నిరసనకారులు చేస్తున్న ఆరోపణల్లో పెద్దగా నిజం లేదని, దానికి తగ్గ గట్టి ఆధారాలు కూడా ఏమీ లేవని ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఈ ఆందోళనల వల్ల తమ ప్రభుత్వం ఇమేజ్కి కానీ, ఓటు బ్యాంకు కానీ ఇప్పటి వరకు వచ్చే నష్టమేమీ లేదని పార్టీ పెద్దలు అంచనా వేస్తున్నారని సమాచారం. ఇక సరైన ఆధారాలు లేకుండా ఇలా రోడ్డెక్కి గొడవ చేసినంత మాత్రాన వెనక్కి తగ్గితే అది ముందు ముందు పాలనకే ప్రమాదకరమని ప్రభుత్వం అనుకున్నట్టు తెలుస్తుంది. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరుగుతున్నప్పటికీ తక్షణమే ఎదుర్కోవాల్సిన అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలేవీ లేవు. పైగా ప్రధాని కార్యాలయం ప్రతి మంత్రి పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటుంది. ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ వైఫల్యం కానీ, అసమర్థత కానీ తీవ్రంగా ఉంటే గత 10 ఏళ్లకు పైగా ఆయనకు కీలకమైన మంత్రిత్వ శాఖలను అప్పగించేవారు కారని అధికారిక వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. ఇక మూడోది చూసుకున్నట్లయితే కేంద్ర మంత్రి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొద్ది రోజులకే వ్యవస్థలో చాలా కాలంగా ఉన్న లోపాలన్నిటికీ ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యుని చేస్తూ రాజీనామా అడగడం అస్సలు సమంజసం కాదని ప్రభుత్వం అంటుంది. అంతేకాకుండా జూలై 20న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు ఆందోళనకారులు ఇచ్చిన వినతి పత్రంతో సమస్య పరిష్కారానికి సరైన ప్రత్యామ్నాయాలు కానీ, మార్పులు గురించి కానీ ఏవి కూడా చెప్పలేదని, కేవలం రాజకీయ డిమాండ్లకి పరిమితమయ్యారనే ప్రచారం నడుస్తుంది. ఇక నాలుగోది, ధర్మేంద్ర ప్రధాన్ గతంలో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా, ఏబీవీపీ నాయకుడిగా పనిచేసి బీజేపీ సిద్ధాంతాలతో సుదీర్ఘ అనుబంధం ఉన్న నేత. పార్టీ కష్టాల్లో ఉన్నప్పటి నుంచి కష్టపడి పనిచేసి నమ్మకమైన నాయకుడిని అధిష్టానం అంత తేలికగా పక్కన పెట్టే ప్రసక్తే లేదు. ఇక ఐదోది, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే రోడ్డెక్కి గొడవ చేస్తున్నారనో, ప్రతిపక్షాలు ఒత్తిడి తెస్తున్నారనో ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయిస్తే మోడీ 10 ఏళ్ల పాలనలో ప్రతిపక్షాల డిమాండ్లకు ప్రభుత్వం లొంగిపోవడం ఇదే మొదటిసారి అవుతుంది. ఇది ముందు ముందు ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వంపై ఇలాంటి ఒత్తిడి తంత్రాలు ఉపయోగించేందుకు ప్రతిపక్షాలకు ఒక మంచి అవకాశం ఇచ్చినట్లవుతుందని కేంద్ర వ్యూహకర్తలు భావిస్తున్నారు. ఈ 5 కారణాలతో పాటు బీజేపీ రాజకీయాల్లోనూ వివిధ ప్రాంతాల సమీకరణలోనూ ధర్మేంద్ర ప్రధాన్ పాత్ర చాలా కీలకమైంది. ముఖ్యంగా ఒడిశాలో బీజేపీ తొలిసారి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి చారిత్రాత్మక విజయం సాధించడంలో ఆయన ఒక మంచి వ్యూహకర్తగా, మంచి ప్రచారకర్తగా ముందుండి నడిపించారు. 1983 నుంచి ఆర్ఎస్ఎస్తో ఉన్న సుదీర్ఘ అనుబంధం, ఒడిశా పరివారుపై ఆయనకున్న పట్టు, పార్టీ అధిష్టానంతో ఆయనకు ప్రత్యేక స్థానాన్ని తెచ్చిపెట్టింది. ఇక అంతేకాకుండా గతంలో పెట్రోలియం, నైపుణ్యాభివృద్ధి, ఉక్కు వంటి కీలకమైన మంత్రిత్వ శాఖలను ఎలాంటి వివాదాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించిన ట్రాక్ రికార్డు ఆయనకుంది. ఇక మరికొన్ని రోజులు ఆయన విద్యాశాఖ మంత్రిగా కొనసాగితే గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో వరుసగా 6 ఏళ్ల 2 నెలల పాటు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన మురళీ మనోహర్ జోషి రికార్డును కూడా అధిగమిస్తారు. ఈ రాజకీయ వ్యూహాత్మక ప్రాధాన్యత వల్లే జంతర్ మంతర్ వద్ద ధర్నాలు పెరిగినా, పార్లమెంటు సాగకుండా ప్రతిపక్షాలు అడ్డుకున్నా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుందని తెలుస్తోంది. మొత్తానికి పార్లమెంటు లోపల ప్రతిపక్షాల హంగామా, బయట ఉద్యమకారుల ఆందోళనలు ఎంత తీవ్రతరమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. కేవలం ఒకరి రాజీనామాతో సరిపెట్టడం కాకుండా రాజకీయ వ్యూహాలు, రాబోయే సవాళ్లను ఎదుర్కొనే దిశగా అడుగులు వేస్తుంది. మరి ఓవైపు ప్రతిపక్షాలు తమ పట్టు వీడకపోవడం, మరోవైపు ప్రభుత్వం అంతే ధీటుగా స్పందిస్తూ ఉండడంతో ఈ రాజకీయ సమరం మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, ఈ వివాదానికి ఎలా తెరపడుతుందో చూడాలి.